ఇప్పుడు మేము డైరెక్ట్ గా ప్రభుత్వ పాలిటిక్ కళాశాలలో ఉండం. డైరెక్ట్ గా ఒక ఫన్నీ క్వశ్చన్ అడగడం చెప్తే వాళ్ళకి గిఫ్ట్ ఇద్దాం కన్ఫామ్ గా. రెడీ? మీ పేరు బ్రో? ఎం హరిప్రసాద్ బ్రో. నాగలింగేశ్వర్. ఓకే, ఒక ఫన్నీ క్వశ్చన్ అడగదాం. దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్తే మూడు దాంట్లో కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్తే కన్ఫామ్ మీకు గిఫ్ట్ ఉంటుంది. 3 లక్కీ నెంబరా? ఓకే, 3 నుంచి స్టార్ట్ చేద్దాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసా. 3 అంటే ఏ 3? అయ్యి మూడు బ్రో. అయ్యి మూడు బ్రో. ఆముడా. ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసి అన్నం తింటారు, ఎవరది? ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసి అన్నం తింటాం. ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసి అన్నం తింటాం. ఇస్తరాకు. ఇస్తరాకు. ఇసరాకు కాదు. కరివేపాకు. కరివేపాకు. చిటికలే. నీ కరివేపాకు తింటా బ్రో, మా అమ్మ చెప్తా మళ్ళీ తింటా తీసేస్తే. ఆకిస్ పాక్ పాకిజాక్ సో ఆక్ పాక్ కరివేపాకులే చెప్పు. ఓకే, ఆన్సర్ కరివేపాకు రైట్ ఆన్సర్. ఇప్పుడు ఒకటి చెప్పినారు, ఇంకా 2 చెప్పాలి. ఇంకా 2 చెప్తే ఆయనకి ఇస్తుంది గిఫ్ట్, నీకు రాదు. మీరు ఫైనల్ గా మీరు షేర్ చేసుకుంటారా? కనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. నెక్స్ట్ క్వశ్చన్ లో పోదామండి. నేను ఎవరు నూనె పెట్టుకుని కూడా అంతగాడు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే. సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు. బ్రో సన్నని స్తంభం. సన్నని స్తంభము ఎక్కలేరు దిగలేరు. ఎగ్గిపుల్ల. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. కాదు. దారం వచ్చలేరా మీరు చెప్పేది? సన్నని స్తంభం. సన్నని స్తంభం అంటే అది ఎక్కలేదు బ్రో. నాకు తెలిసి అగ్గిపుల్ల బ్రో. ఫైనల్. కాదు. దారం. కాదు. ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. ఆవలింద. సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు. దానికి ఆన్సర్ చెప్పండి. సూది బ్రో. సూది ఉంటది కదా బ్రో, పుట్టుకుంటాము. సూది బ్రో. ఇప్పుడే చేసినాడు సెల్లో అయితే అంటే అప్పుడే చేసినాడు. చదువు రాకుండానే పాలిటెక్నిక్ వచ్చావా? అంటే కాపీల బ్యాచ్ కాపరా? ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పినాను అంతే. నువ్వు ఆయన. సూది రైట్. చెప్పు బ్రో, ఇంక వేరే క్వశ్చన్ ఏదైనా ఉంటే చెప్పు. 100 లో నుంచి 10 ఎన్నిసార్లు పోతుంది? 10 సార్లు సార్ బ్రో. 100 నుంచి 10 ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్ పోతుంది. लैपटॉप तो नहीं है तुझसे आनवी रखे थे देखला बट अंदर लग के जाना 10 టైమ్స్ పోతుంది. 10 టైమ్స్ కాదు, 10 టైమ్స్ పోతుంది. ఎలా? ఇది ఎక్కడ విన్నావా? 10. 100 నుంచి 10 పోవాలి. 100 లో నుంచి 10 ఎన్నిసార్లు పోతుంది? ఒరే ఉండేది 10 అన్ని 10 లేరా ఉండేది? ఒకటేనే కదా బ్రో? కదా చెప్పండి. ఒకటేనే కదా ఎవరు? ఒకటేనే అండి ఉండేది. రైట్ ఆన్సర్ అండి. 100 లో నుంచి ఒకటేనే ఉంటుంది. తర్వాత 20, 30, 40, 50, 60, 70, 80, 90. పేరు కాని పేరు చెప్పరా ఇంటెలిజెంట్. ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసి తింటాం. దానికి ఆన్సర్ వచ్చి కరివేపాకు. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ పేరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు కాశీ భువనేశ్వర రెడ్డి. నేను ఓబులంపల్లె చింతకొండ. ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. దానికి ఆన్సర్ ఏంటి? ఆకలి. అంటే ఇప్పుడు సపోజ్ ఆకలిస్తుంది, ఈయనకి ఆకలి అయితే మీకు కూడా నోరు తెరుస్తుంది. ఏదైనా షాక్ అయినప్పుడు లైక్ షాక్ అయితే వాళ్ళు నోరు ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. ఇప్పుడు నేను వచ్చినా అనుకో, దాని వరకు గ్యాస్. అది ఎవరైనా అంటే గ్యాస్ వస్తే కనుక ఎక్కడి నుంచి ఈయన వస్తే ఎవరైనా కూడా నోరు తెరవాల్సిందే. బ్రో ఏంటి ఎట్లా వంగావు దానిలాగా? నువ్వు ఏం చేస్తున్నావు? గ్యాస్ అంటే అది ఎందుకు కొంగిందో నాకు తెలవదు. నేను ఇంకో అందుకోబోతున్నా. ఓకే, ఆవలింత. ఇప్పుడు నువ్వు ఆవలించే వరకు పక్కన ఎవరైనా ఆవలిస్తారు. వల్గర్ కాదు. ఇప్పుడే ఫస్ట్ చెప్పేస్తాను, వల్గర్ కాదు ఈ క్వశ్చన్. నేను అది అడిగే క్వశ్చన్. రైట్, మీరు ఆన్సర్ బాగా ఆలోచించి చెప్పండి. ఎందుకంటే టాపర్ కాబట్టి ఇస్తాను. పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురు అమ్మాయి భర్తది చిన్నదైనా పెద్దదైనా కన్ఫామ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. చెప్పు. చిటికెడు వేలు. ఒకసారి ఫోకస్ చేసుకుంది. చిటికెడు వేలంట. కాదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంది బ్రో? దీనికి టాపర్ కాబట్టి నీకు అడుగుతున్నా ఈ క్వశ్చన్. పెళ్ళైన తర్వాత
అమ్మాయి పెళ్లి కూతురు భర్తది చిన్నదైనా పెద్దదైనా కన్ఫామ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. అదే బ్రో చిటికలు వేలే బ్రో. కాదు, దీనికి ఆన్సర్ చెప్తే ఎవరు చెప్తే మీ ఇతరులు ఎవరు చెప్తే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. అది చిన్నదైనా పెద్దదైనా గిఫ్ట్ కూడా కాదు. కాదు, ఆలోచించుకుంటున్నారు. అదే బ్రో. ఏది? అదే ఇంటి బ్రో. ఇంటి అంటే ఇంకా ఇంటికి ఏమనుకుంటున్నావు? సిగ్గుపడా కదా నీకు ఇస్తానే కదా. అదే అంటే చిటికిన వేలురా. ఓకే, ఆన్సర్ రివీల్ చేద్దామా? భర్తది చిన్నదైనా పెద్దదైనా తీసుకోవాల్సి ఉంటుందంటే వాళ్ళ ఇంటి పేరు. హలో గాయ్స్, దిస్ ఇస్ అమూల్య. సో డూ ఫాలో మన కడప ఎంటర్టైన్మెంట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.